హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, నేను 15 ఆగస్టు వరకు కరెక్ట్గా 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తే మీరు బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా అంటే మాట మీద నిలబడతారా? ఆయన చేస్తా అంటున్నాడు. అది ఎన్ని వేల కోట్లైనా పర్వాలేదు, నా హామీని నెరవేరుస్తా, నా మేనిఫెస్టోని రిలీజ్ చేస్తా, నా తెలంగాణ ప్రజల గురించి ప్రాణం ఇస్తా, నా రైతులకు ప్రాణం ఇస్తా, వాళ్ళు బాగుంటే నేను బాగుంటా. నేను 3 నెలల్లో 5 చేసిన, ఈ 6వది చాలా పెద్ద వేల కోట్లతో ఉన్నది కాబట్టి దాన్ని గిన చేయడానికి రెడీగా ఉన్నా. నేను రెడీ చేసినప్పుడు రుణమాఫీ మీరు బీఆర్ఎస్లో రద్దు చేస్తారా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎవరికి? బీఆర్ఎస్కు సవాల్ చేస్తున్నాడు. మరి సవాల్కు మీరు సిద్ధమా? అది చెప్పండి. సవాల్కు సిద్ధమా? దమ్ముందా? తెలంగాణ ప్రజల ముంగల, కార్యకర్తల ముంగల మీరు దమ్ముంటే చెప్పండి అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్ను రద్దు చేస్తారా? అది ఒకటి చెప్పండి. పదే పదే అంటున్నారు కదా, అధికారంలో లేకున్నా నేను ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేసినా, అది చేసినా. 10 సంవత్సరాల అన్నీ బయట పడతానే ఉన్నాయి ఒకదానికి ఒకటి. ఇంకా మీరు చేసేది ఏముంది చెప్పండి. ఇప్పుడు ఏమంటున్నాడు? 3 నెలలు 4 నెలలు అయింది కదా, 6 నెలల టైముల్లో అడుగుతున్నాడు కదా, ఇంకా 4 సంవత్సరాల 6 నెలలు ఉన్నది కదా బ్యాలెన్స్. అది కాకముందుకే నువ్వు రద్దు చేయడానికి రెడీగా ఉన్నావా? ఆయన రుణమాఫీ చేయడానికి రెడీగా ఉన్నాడు. చెప్పు, ప్రజల ముంగల చెప్పు. డైరెక్ట్గా ఓపెన్గా అడుగుతున్నాడు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చెప్పండి మీరు రద్దు. తర్వాత ఇంకోటి, కేసీఆర్ హరీష్ రావులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. అధికారం పోగానే అదివా ఇదివా కొట్టుకుంటున్నావు కదా, మామూలుగా కాదు. మొత్తం ఏంటంటే కింద షుగర్ పడితే చీమలు ఎట్లా పడతాయి, అధికారం పోతే ఆ అధికారం గురించి పదే పదే దాని వెంబడి పడుతున్నారు హరీష్ రావు, కేటీఆర్, తర్వాత ఎవరు సీఎం, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలను ఇంకా ద్రోహం చేయాలి, మేమే నవాబులం కావాలి, మాకు అధికారమే ఉండాలి, మాకు అధికారం పోయి ఇట్లా అయిపోయిందనే ఆలోచన లేదు. స్పాట్లో వాళ్ళను అవిశ్వాస తీర్మానం చేయాలి, వాళ్ళని ఏదో చేయాలి, బహిరంగంగా ఏదో రచ్చబండకు వీడ్చాలి, వాళ్ళని తీసి పక్కకు పంపించాలి, మళ్ళీ మేము అధికారంలో కూర్చోవాలి, మళ్ళీ మొత్తం తెలంగాణ స్టేట్ను మా గుప్పెట్లో పెట్టుకోవాలి. ఇదే దగులుబాజీ పని తప్ప ఇంకేం లేదు. ఎవరిది? బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి అది అప్పుడు సీఎం ఏమంటున్నాడు క్లారిటీగా, వీళ్ళకి సవాల్ విసిరిండు. ఆ సవాల్కు ఓకేనా కాదా చెప్పండి. రుణాలు తీర్చాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లకు సూచన. క్లారిటీగా ఏమంటారు? రుణాలు తీర్చాలని రైతులకు ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లకు సూచన. రాబోయే వరి పంటకు 500 బోనస్ ఇస్తామని వెల్లడి. ఇప్పటి వరకు 4 నెలలు అయింది కాబట్టి, ఖజానా లేకుండే కాబట్టి నేను వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నా. నా తప్పైతే నన్ను క్షమించని ఆగస్టు దాకా 15 ఆగస్టు 15 వరకు నేను రుణమాఫీ ఇస్తానని తెలంగాణ ప్రజలను వేడుకుంటున్నాడు. అయినా పర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? రుణాలు తీర్చాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దని బ్యాంకర్లకు ఒక సూచనలు రిక్వెస్ట్ చేస్తున్నాడు. మీ లేక కాదు కదా, మీ లేక అప్పులు చేసి పోలే కదా. తర్వాత మళ్ళీ ఏమంటుడు? రాబోయే వరి పంటకు 500 బోనస్ ఇస్తుంటుడు. నెక్స్ట్ పంట నుంచి ప్రతి రైతుకు 500 బోనస్ ఇస్తుంటుడు. తర్వాత రుణాలు తీర్చాలని రైతులకు నోటీసులు ఇస్తూ ఇబ్బందులకు గురి చేయొద్దని బ్యాంకర్లకు సీఎం సూచించారు. రుణాలు ఇస్తే బ్యాంకు వాళ్లకు సూచన ఒకటి ఏమిస్తుందంటే, మీరు టార్చర్ చేయకండి అని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. తర్వాత బ్యాంకర్లకు సీఎం సూచిస్తున్నాడు. మొత్తం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, మీరు ఏదో హరాస్మెంట్ చేస్తే ఊరుకునేది లేదు. తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో నారాయణపేట జిల్లా మద్నూరులో కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో సీఎం ప్రసంగించారు. క్లారిటీగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులైనా ఏ బ్యాంకులైనా రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు. మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లిలో మొత్తం ఏర్పాటు చేసిన జనజాతర సభలో క్లారిటీగా ఏమంటున్నాడు? నారాయణపేట జిల్లా మద్నూరులో కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్య నాయకుల సమావేశంలో రైతుల గురించి ఎవరైనా ఇబ్బంది పెడితే చూస్తే ఊరుకునేది లేదంటున్నాడు. అంటే రైతులు అంటే అంత ప్రేమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. గుడ్, చాలా బాగుంది.
తర్వాత మేము వచ్చే నాటికి 3,900 కోట్ల లోటు బడ్జెట్. ఎవరంటున్నారు ఇది? మీరు ఉండేది లోటు బడ్జెట్, కానీ ఇప్పుడు హై బడ్జెట్ చేసి 8 లక్షల కోట్లు చేసిపోయారు కదా, మింగిరు కదా, అన్ని సంపాదించుకున్నారు కదా. భారతదేశానికి ఎలక్షన్ల ఖర్చు పెడితే సరిపడా ఆదాయం సంపాదించుకొని ఫామ్ హౌజులు ఆస్తులు అన్ని సంపాదించుకొని పోయారు. ఇక మీ బడ్జెట్ పాతది ఎవరు చూస్తారు? మీరు మింగేసిరు అంత తెలంగాణ ప్రజలు.